హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! గుడివాడైతే వచ్చామండి అక్క వాళ్ళ ఇంటికి గృహప్రవేశం గురించి. ఇంకా ఎర్లీ మార్నింగే 3:30కి అయితే వచ్చేసామండి. ఇంకా పొద్దున్నే 6:00 అలా పూజ స్టార్ట్ అయిపోద్ది. ఆ టైంకి అలా ఉండాలనంటే ఇంకా పొద్దున్నే వచ్చేసాం మేమైతే. ఇంకా అప్పటికి ఇంకా బాబాయ్, పిన్ని వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. ఇంట్లో నిత్య దీపారాధన అనేది ఇంకా అక్కయ్య, బాబాయ్ అయితే చేసేసారు. చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పరమాన్నం అయితే స్వామివారికి నివేదన చేసి అక్కడ కావాల్సినవన్నీ సదురుకొని ఇంకొకరు చుట్టాలందరం కలిస్తే కబుర్లు వస్తాయి కదా, ఆ కబుర్లు మాట్లాడుకుంటూ అందరం రెడీ అవుతూ ఇంకా 6:00 అయితే స్టార్ట్ అయిపోతుంది కదా పూజ అని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాం. ఈలోగా మా అక్కగారి అమ్మాయి లాసే అండి, వాళ్ళు పెంచుకునే కుక్క మాట. అయితే దీని పేరు రియో మాట. అయితే అందరం కూడా గృహప్రవేశం అని చెప్పి కొత్త బట్టలు కొనుక్కున్నాం కదా, వీడికి కూడా తీసుకొస్తానని చెప్పేసి ఒక షర్ట్ తీసుకొచ్చి ఇలా వేస్తుందన్నమాట. ఇంకా అలాగా ఇంకా రియో కూడా తయారైపోయింది. ఇంకా అందరం బయలుదేరుదామని చెప్పి సరదాగా అక్కడ మాట్లాడుకుంటున్నామండి. ఇంకా ఎర్లీ మార్నింగే కదా, కాస్త కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగి, టీ తాగేవాళ్ళు టీ తాగి ఇంకా అందరం కూడా అక్కడికి బయలుదేరామండి. ఇదిగోండి మా రియో చూడండి ఎంత అందంగా ఉందో షర్ట్ వేసుకుని. సరే ఇంకా వ్రతానికి అయితే కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను వ్రతం అంతా కూడా మీకు తీయడానికి నాకు కుదరలేదండి. మామూలుగా మనం గృహప్రవేశం అంటేనే గణపతి పూజ, చండీ హోమం, వాస్తు పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తారు కదండి. కానీ అక్క వాళ్ళు స్టార్టింగ్లోనే మనకి ఈ ఫ్లాట్కి చాలా టైం పట్టిందండి తయారయ్యి ఇవ్వడం కోసం. అప్పటికే వాళ్ళు 1 ఇయర్ లోపలే పాలు పొంగిచ్చాలని చెప్తే అప్పట్లోనే పాలు పొంగిచ్చి అవన్నీ చేయించుకున్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు వ్రతం పెట్టుకొని ఇంకా అందరినీ పిలుచుకొని ఇంకా మహా అద్భుతమైన పూజ అండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. అది అసలు మీరు వీడియో చూస్తే మీరు కూడా అలాగే అంటారు. చాలా స్పెషల్ అండి. 365 శివలింగాలకి మహాలింగార్చన చేయించుకున్నారండి కొత్త ఇంట్లోనూ. ఆ పూజ అంతా కూడా మీకు ఎక్కడ నేను స్కిప్ చేయకుండా వీడియో తీసి పెట్టాను. అది కూడా మీరు చక్కగా చూడాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను పూర్తిగాను. అలాగే వ్రతం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా పూజ అయ్యేటప్పుడు చాలా టైం పడుతుందని చెప్పేసి అందరం బ్రేక్ఫాస్ట్కి అయితే దీపాయమండి. ఇంకా అత్తయ్య వాళ్ళు, తోటికోడళ్ళు, పిల్లలు, మా ఆడపడుచులు అందరూ కూడా కలిసి ఇలా చిన్న వీడియో అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడ మహాలింగార్చన అన్నాను కదా, దానికి సంబంధించి శివలింగాల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారండి. అది మీకు వీడియోలో వాళ్ళ మాటల ద్వారా వినిపిస్తాను చూడండి. ఏంటి నాము దొరకని పక్షులు తెచ్చుకుంటాం. దానికంటే కూడా ఇంకొంచెం గట్టిగా నిలబడుతుంది. అంటే అభిషేకం చేసినప్పుడు కరగకుండా ఉంటుంది. స్టడీగా ఉంటుంది. వీటికి అర్చనే ప్రధానం, అభిషేకం కాదు. కాస్త నీళ్ళు పడితే కాబట్టి కొంచెం బెటర్. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చండి, గుడిలోనే చేస్తారు. ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఇక్కడ. ఈ లింగాలని తయారు చేసినప్పుడు కూడా మనం హెల్ప్ చేయడానికి లేదండి. కేవలం బ్రాహ్మణులు మాత్రమే వాళ్ళ చేతులతోటి ఆ 365 లింగాలని కూడా తయారు చేస్తారన్నమాట, ఇలా ఈ మన్నుతోటి. అయితే నెక్స్ట్ ఇంకా వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారండి. ఇంకా వాళ్ళకి ప్రసాదం అయితే ఇలా ఇస్తూనే ఉన్నారు. సరే, దీనికి సంబంధించి 2 పార్ట్లు ఎందుకు పెట్టానంటే అసలు ఆ మహాలింగార్చన మీరు చూడాలండి. అందరం కూడా చూసి తరించాల్సిందే. దాన్ని మీరు చూస్తేనే మీరు చక్కగా దాన్ని మీరు అనుభవిస్తారండి. ఆ ఆనందం అనేది అంత బాగుంటుంది. ఆ శివయ్యకి జరిగే ఆ మహాలింగార్చన మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ గది అయితే చూపిస్తున్నాను చూడండి. గోవింద గోవింద అంటూ శ్రీ రమా సత్యనారాయణ స్వామికి జై అంటూ చక్కగా వ్రతంలో జరిగే 5 కథలను కూడా చక్కగా విని భక్తి శ్రద్ధలతో చక్కగా ప్రసాదం అయితే తీసుకున్నామండి. ఇంకా ఈ పూజ గదికి ఇంకా గ్లాసులు పెట్టించడం, లోపల మంచి మంచి ఫ్రేమ్స్ అవి రావడం, అవన్నీ కూడా ఇంకా వర్క్ అయితే ఉన్నదండి. అదంతా కూడా ఇంకా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు అక్కాలింటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి తనే మా ఉషక్క. అయితే మా అత్తగారి వాళ్ళ 2వ ఆడపడుచు గారి అమ్మాయి అండి. ఇంకా ఈ ఇంటికి సంబంధించి ఫుల్ వీడియో అంతా కూడా హోమ్ టూర్ చేశాను. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను తర్వాత. నెక్స్ట్ ఇక్కడ బ్రాహ్మణులు చక్కగా మన శివలింగాల్ని తయారు చేస్తున్నారు కదా, చాలా ఓపికగానండి. చాలా టైం అయితే పడుతుంది ఈ పూజకి. అసలు ఇది చేయడం ఒక ఎత్తు అయితే
పూజ చేయడం కూడా చాలా టైం పడుద్ది. అందుకనే మీకు నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ ఒక పక్కన చుట్టాలు కదండి, ఇంకోండి అక్కాళ్ళ అమ్మాయి లాస్య, తనైతే ఇంకా డాక్టర్ చదువుతుందండి. డెంటల్ డాక్టర్ అన్నమాట, కాబోయే డెంటల్ డాక్టర్. సరదాగా కబుర్లు ఆడుకుంటూ ఇంకా అలాగా కాలక్షేపం అయిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఇదండి ఇవాళ వీడియో అయితేనే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.